లీటర్లకు 35 నుంచి 40 రూపాయలు లీటర్కి వస్తూ ఉంది. ఇప్పుడు పుంగునూరులో గత 4 సంవత్సరాల నుంచి రైతుకు కేవలం 20 రూపాయలు ఇచ్చారు. 35 రూపాయలు పీలేరులో, చంద్రగిరిలో, మదనపల్లిలో రైతుకు వస్తూ ఉంటే పుంగునూరు రైతుకు కేవలం 20 రూపాయలు ఇచ్చారు. అంటే ఒక్క లీటర్కి 15 రూపాయలు తక్కువ ఇచ్చారు. ఎవరైనా పాలు పోయకన్నా ఉంటే ఎవరిని రానిరు. వారికి పుంగునూరులో 4-5 మండలాల్లో వాళ్ళకే పోయాలి. 10 లీటర్లు పోసే రైతు అయితే 15 రూపాయలు తక్కువ ఇస్తే 150 రూపాయలు తక్కువ, నెలకు 4,500 తక్కువ, సంవత్సరానికి 54,000 తక్కువ, 4 సంవత్సరాల్లో 2,16,000 తక్కువ, రోజుకి 60,000 లీటర్లు రైతుల దగ్గర తీసుకున్నారు. పుంగునూరులో 9 లక్షల రూపాయలు రైతులకు సంబంధించిన ప్రతిరోజు లూటీ చేసిన వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అనేది స్పష్టం చేస్తున్నారు. పుంగునూరులో జరిగేది ఇక్కడ ఎందుకు చెప్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకోవచ్చు. నిన్న పుంగునూరులో జరిగింది. ఈసారి గెలిపించారంటే ఇక్కడ మన పైన వస్తుంది. మీరు రైతులు పాలు పిండేవారంతా కూడా 15 రూపాయలు లీటర్కు తక్కువ వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. మామిడి పండ్లు ఉన్నాయి. జ్యూస్ ఫ్యాక్టరీ వరకు కలెక్టరు రైతులతో మాట్లాడి, జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి 17 రూపాయలు కేజీకి అమ్మాలని చెప్తే పుంగునూరు రైతుల దగ్గర 8 రూపాయలు 9 రూపాయలు కేజీకి కొనుక్కుంటారు. ఇది నెక్స్ట్ ఎవరు బాధ్యత? మన పైన వచ్చి పడతారు. మీరు గెలిపించారంటే 17 రూపాయలు కలెక్టర్ ఫిక్స్ చేస్తే కేవలం 8-9 రూపాయలు కేజీకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టం చేస్తున్నాను. 3-4 అంశాలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మొన్ననే ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశారని చెప్పారు. నాకేమన్నా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని మొన్ననే షర్మిల గారు పోయి కలిసి, సోనియా గాంధీని కలిసి, అసలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి ఎటువంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్లో అని షర్మిల గారు చెప్తారు. అట్లయితే నాకెట్లా సంబంధం వస్తుంది ముఖ్యమంత్రిగా అనేది స్పష్టంగా అర్థం కావాలి. ఇదే కాదు ఇంకోటి చెప్తున్నాడు, విభజన చేసిండేది నేనట. మీరెవరైనా నమ్ముతారా విభజనలో నా హస్తం ఉందంటే? ముఖ్యమంత్రి పదవిని నేను వదిలేయటం జరిగింది. విభజన